హాయ్ గైస్, ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐ యొక్క ఫుల్ ఫామ్ ఏమి? రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాట్ డస్ జీడిపి స్టాండ్స్ ఫర్? జీడిపి యొక్క ఫుల్ ఫామ్ ఏమి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి యొక్క ఫుల్ ఫామ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. వాట్ ఈస్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో అమౌంట్ ట్రాన్సాక్షన్కి ఎక్కువగా ఏది యూజ్ చేస్తారు? యూపీఐ అనేది యూజ్ చేస్తారు. విచ్ బ్యాంక్ ఇష్యూ ఇండియన్ కరెన్సీ నోట్స్? మన ఇండియన్ కరెన్సీ నోట్ ఏ బ్యాంక్ అనేది ఇష్యూ చేస్తుంది? ఆర్బీఐ బ్యాంక్ అనేది ఇష్యూ చేస్తుంది. వాట్ ఈజ్ ఇన్ఫ్లరేషన్? రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్ఫ్లరేషన్ అంటే ప్రైస్ అనేది గూడ్స్ మీద యొక్క సర్వీసెస్ మీద రైజ్ చేయడం అంటే పెంచడం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎంఎఫ్? ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. వాట్ ఈస్ ఏ బడ్జెట్? వాట్ ఈస్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఏమంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అండ్ ఎక్స్పెన్షన్ ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అని చెప్పేదాన్ని బడ్జెట్ అంటాం. విచ్ ట్యాక్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇన్కమ్? ఇన్కమ్కి మనం ఏం ట్యాక్స్ అప్లై చేస్తాం? ఇన్కమ్ ట్యాక్స్. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ డిజిటల్ ఇండియా? డిజిటల్ ఇండియా యొక్క స్లోగన్ ఏమి? పవర్ టు ఎంపవర్. విచ్ ఆర్గనైజేషన్ హ్యాండిల్స్ ఇండియన్ స్పేస్ మిషన్? ఇండియన్ స్పేస్ మిషన్ని ఏ ఆర్గనైజేషన్ హ్యాండిల్ చేసిందంటే ఇస్రో. వాట్ డస్ ఇస్రో స్టాండ్స్ ఫర్? ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాట్ ఈజ్ ఏఐ? ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే మిషన్ బేస్డ్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ శాటిలైట్? శాటిలైట్స్ యొక్క యూజ్ ఏమంటే కమ్యూనికేషన్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాము. విచ్ ఇండియన్ మిషన్ స్టడీస్ ద మూన్? మూన్ గురించి ఏ మిషన్ స్టడీ చేసింది ఇండియాలో అంటే చంద్రయాన్ అనే మిషన్. వాట్ ఈస్ 5G రిలేషన్ టు? మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీని 5G రిలేటెడ్గా ఉంటుంది. వాట్ డస్ జీపీఎస్ హెల్ప్ విత్? జీపీఎస్ ఎందుకు హెల్ప్ చేసేదంటే లొకేషన్ ట్రాక్ చేయడానికి. వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్టింగ్ ఆఫ్ డిజిటల్ డేటా. అంటే మన మొబైల్లో ఉన్న సీక్రెట్ డేటాని ఎవరు చూడకన్నా ప్రొటెక్ట్ చేస్తుంది. వితౌట్ పర్మిషన్ దే డోంట్ యాక్సెస్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్? టెంపరేచర్ మెజర్ చేయడానికి ఏమి యూజ్ చేస్తాం? థర్మోమీటర్. వాట్ ఈజ్ రిన్యూవబుల్ ఎనర్జీ? ఎనర్జీ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. న్యాచురల్గా వచ్చేదానికి రిన్యూవబుల్ ఎనర్జీ అంటాము. వాట్ ఈజ్ ద నేషనల్ స్పోర్ట్ ఇన్ ఇండియా? నేషనల్ స్పోర్ట్ ఏమంటే ఇండియాలో హాకీ. విచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ ఇన్ ఐపీఎల్? ఐపీఎల్గా ఏ గేమ్ ఆడతారు అంటే క్రికెట్. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ క్రికెట్ టీమ్? క్రికెట్ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 11. నెక్స్ట్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఒలింపిక్స్? ఒలింపిక్స్ ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? డిఫరెంట్ కంట్రీస్ అనేవి హోస్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద హైయెస్ట్ క్రికెట్ ఫార్మాట్ ఏమంటే టెస్ట్ క్రికెట్ వరకు హైయెస్ట్గా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో టెస్ట్ మాత్రమే. విచ్ స్పోర్ట్స్ యూజ్డ్ ఏ షటిల్ కాక్స్? ఏవి యూజ్ చేస్తారంటే బ్యాడ్మింటన్ యూజ్ చేస్తారు. హూ కంట్రోల్స్ క్రికెట్ గ్లోబలీ? క్రికెట్ని ఏది కంట్రోల్ చేస్తారంటే ఐసీసీ. విచ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ వాన్ మెనీ ఒలింపిక్స్ మెడల్స్? నీరజ్ చోప్రా అనే స్పోర్ట్స్ పర్సన్ ఎక్కువ మెడల్స్ ఒలింపిక్ మెడల్స్ అనేవి గెలుచుకున్నారు. విచ్ స్పోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్ఐఎఫ్ఏ? ఫుట్బాల్ అనేది ఎఫ్ఐఎఫ్ఏకి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఏ ఫుట్బాల్ మ్యాచ్? ఫుట్బాల్ మ్యాచ్ యొక్క టైమింగ్ ఏమంటే 90 minutesలో కంప్లీట్ చేయాలి. వాట్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ సివిల్ అవార్డు? ఇండియాలో ఎక్కువ హైయెస్ట్ అవార్డు ఏమంటే భారత్ రత్న అవార్డు హైయెస్ట్ అవార్డు. వెన్ ఈజ్ రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్? 26th Jan. వెన్ ఈజ్ ఇండిపెండెంట్ డే సెలబ్రేట్? 15th August. వాట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ టీచర్స్ డే ఇన్ ఇండియా? 5th September. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ అఫైర్స్ క్వశ్చన్స్ తెలుసుకుందాం.